అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడిందన్నారు బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు తప్ప రేవంత్ కు ప్రజా సంక్షేమం పట్టదాని ప్రశ్నించారు. ప్రెజెంటేషన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవినీతి పక్కదారి పట్టించడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు ఏలేటి. కృష్ణా జలాల మీదనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనో కేవలం సమయం వృధా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా కేసీఆర్ గారికి మిత్రుడిగా మారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈరోజు కాళేశ్వరం నుంచి డైవర్ట్ చేయడానికో ఇతర ప్రజా సమస్యల నుంచి గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణల అంశంలో గతంలో అనేక అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తానని వారిని జైల్లో పెడతానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయించకుండా ఇప్పటి వరకు ఏ ఒక్క అరెస్టు కూడా కేసులు బుక్ చేయకుండా అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్న దాన్ని బట్టి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తొండ జొరగొడతా అంటాడు, ఇవాళ కేసీఆర్ దగ్గర పోయి దండాలు పెడతాడు. ఈరోజు మరి తొండ జొరగొడతా అని చెప్పి దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈరోజు మీ ఇద్దరు వ్యవహారం బయటపడ్డది. మీరిద్దరూ కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కుంభకోణాలు ఉన్నాయి, అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇవేవి పట్టనట్టుగా కేవలం మీరు బయట నుంచి మాట్లాడడం, మరి బయట చెప్పిన వాళ్ళు